చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమ్మకం. యుద్ధ వ్యూహంలో ధైర్యం కన్నా నేను చెప్పిన పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాడు అనే నమ్మకం చాలా ముఖ్యం కదా. మరి అలెగ్జాండర్ తన అత్యంత కష్టమైన పనులకు ఎవరి నమ్మేవాడు? కేవలం ధైర్యవంతులనేనా? కాదు, అత్యంత నమ్మకమైన వాళ్లని. అందుకే సెల్యూకస్కి ఒక స్పెషల్ యూనిట్ బాధ్యత అప్పగించాడు, హైపర్స్పిస్ట్స్. ఇది మామూలు పదవి కాదు. ఇది తీవ్రమైన ఒత్తిడిలో సెల్యూకస్ సరైన నిర్ణయాలు తీసుకుంటాడని అలెగ్జాండర్కి ఉన్న నమ్మకానికి ఒక పెద్ద ప్రూఫ్ అన్నమాట. అసలు ఈ హైపాస్పిస్ట్స్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఆర్మీకి ట్రబుల్ షూటర్స్. ఎక్కడైనా సిచ్యువేషన్ చేయి దాటిపోతోంది అనుకుంటే, ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వస్తే వీళ్లను దించేవాడు అలెగ్జాండర్. అంటే వీళ్ళకి లీడర్గా ఉండటమంటే గందరగోళాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకోవడమే. ప్రతి నిమిషం ప్రెషర్. ఈ అనుభవమే అతనికి తర్వాత ఒక సామ్రాజ్యాన్ని నడపడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పింది. అలెగ్జాండర్ సైన్యం తూర్పు దేశాల వైపు వెళ్తున్నప్పుడు చాలామంది జనరల్స్ నెక్స్ట్ యుద్ధమేంటి, ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నారు. కాని సెల్యూకస్ మాత్రం దాన్ని వేరేలా చూశాడు. అతనికి ఆ యుద్ధభూమే ఒక పెద్ద క్లాస్ రూమ్లా కనిపించింది. గ్రీస్ బయట ఒక సామ్రాజ్యాన్ని ఎలా నడపాలో అతను అక్కడే నేర్చుకుంటున్నాడు. ఇది కేవలం దండయాత్ర కాదు, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. పర్షియాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా మేనేజ్ చేయాలో చూసి నేర్చుకున్నాడు. సెంట్రల్ ఆసియాలో కొత్త కల్చర్స్కి ఎలా అడాప్ట్ అవ్వాలో తెలుసుకున్నాడు. ఇక ఇండియాకొచ్చేసరికి అప్పటిదాకా తను చూడని కొత్త రకం యుద్ధ పద్ధతుల్ని ఫేస్ చేశాడు. ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్. ఈ ఎక్స్పీరియన్సే అతని సీక్రెట్ వెపన్ అయ్యింది. ఎందుకంటే అతని కాంపిటీటర్స్ ఇంకా గ్రీకు పద్ధతుల్లోనే ఆలోచిస్తుంటే, సెల్యూకస్కు మాత్రం ప్రపంచం గురించి ఇంకా ఎక్కువ తెలుసు. ఇప్పుడు ఆలోచించండి, యుద్ధ ఏనుగుల గురించి పుస్తకాల్లో చదివిన జనరల్కి, వాటిని నిజంగా యుద్ధంలో ఎదుర్కొన్న జనరల్కి ఎంత తేడా ఉంటుంది? ఆ తేడాయే సెల్యూకస్. ఇక్కడే సెల్యూకస్ అసలైన స్ట్రాటజీ బయటపడుతుంది. అలెగ్జాండర్ నీడులో ఉన్న ఆ సంవత్సరాలు అతను ఊరికే కూచోలేదు. అవి ప్రిపరేషన్ ఇయర్స్. అప్పుడు అతను టాప్లో లేకపోవచ్చు, కాని అలెగ్జాండర్ తర్వాత అధికారం కోసం జరిగే ఆ పెద్ద గేమ్కి అతనికంటే రెడీగా ఇంకెవరూ లేరు. ఈ మాట చూడండి, అతను తొందరగా పైకి రాలేదు, నిశ్శబ్దంగా సిద్ధమయ్యాడు. ఇదే అతని మొత్తం ఫిలాసఫీ. వేరేవాళ్లంతా అప్పటికప్పుడు వచ్చే ఫేమ్ కోసం కొట్టుకుంటుంటే, సెల్యూకస్ మాత్రం ఒక 10 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో ఊహించి దానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది రన్నింగ్ రేస్ కాదు, ఇది చెస్ గేమ్. ఇక అలెగ్జాండర్ చనిపోగానే సీన్ మొత్తం మారిపోయింది. ఆ పెద్ద సామ్రాజ్యం ముక్కలైపోయింది. అతని జనరల్స్ అంతా అధికారం కోసం ఆవేశంతో గుడ్డిగా ఒకరిమీద ఒకరు పడ్డారు. ఇది అందరికీ ఒక ఫైనల్ ఎగ్జామ్ లాంటిది. చాలామంది తొందరపడి ఫెయిల్ అయ్యారు. సరిగ్గా అప్పుడే సెల్యూకస్ తన అసలైన ఆయుధాన్ని బయటకు తీశాడు. అదే ఇన్నాళ్ల అనుభవం ప్లస్ సహనం. అతని ప్రత్యర్థులంతా ఒకరితో ఒకరు పోరాడి అలిసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు సెల్యూకస్ తన మూవ్ వేశాడు. పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. సరే, అతని స్ట్రాటజీని మనం సింపుల్గా ఒక బ్లూప్రింట్లా చూద్దాం. గమనించడాన్ని అధికారంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక టైమ్లెస్ ఫార్ములా ఇది. ఇదే సెల్యూకస్ విజయ సూత్రం. స్టెప్ 1, అందరికంటే దూరంగా ఉండి మీ స్కిల్స్ పెంచుకోండి. సైలెంట్గా మాస్టర్ అవ్వండి. స్టెప్ 2, పవర్కి దగ్గరగా ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి, నేర్చుకోండి. ముఖ్యంగా మీరు నమ్మదగిన వాళ్లని ప్రూవ్ చేసుకోండి. ఇక ఫైనల్ స్టెప్ 3, మీ ప్రత్యర్థులు ఎప్పుడైతే అలిసిపోతారో, తప్పులు చేస్తారో అప్పటిదాకా ఓపికగా వెయిట్ చేసి సరైన టైంలో దెబ్బకొట్టండి. ఈ 3 స్టెప్స్తోనే అతను ఒక సామ్రాజ్యాన్ని గెలుచుకున్నాడు. చివరిగా సెల్యూకస్ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజంగా గొప్ప అవకాశాలు అందరి దృష్టిలో లైమ్లైట్లో ఉన్నప్పుడే వస్తాయా, లేక నీడలో ఉండి ఓపికగా గమనించే వాళ్లకి మాత్రమే దొరుకుతాయా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. నమస్కారం. చరిత్రలోని అత్యంత పెద్ద సంక్షోభాల్లో ఒకటి అసలు నాయకత్వాన్ని ఎలా పరీక్షిస్తుందో చూద్దాం. ఈరోజు మనం చూడబోయేది ఒక కథ మాత్రమే కాదు, అధికారం కోసం జరిగే పోరాటంలో అప్పటికప్పుడుండే బలం కన్నా ఓపిక ఎలా గెలుస్తుందో చెప్పే ఒక పవర్ఫుల్ పాఠం. ఒక్కసారి ఊహించండి, ప్రపంచాన్నే గడగడలాడించిన ఒక మహాయోధుడు ఇక తన శక్తికి తిరుగులేదనుకుంటున్న టైంలో హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. మనం మాట్లాడుతున్నది క్రీస్తుపూర్వం 323 గురించి. అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయాడు. అంతే, ఆ ఒక్క సంఘటనతో ప్రపంచ చరిత్ర మొత్తం ఒక కొత్త, చాలా ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఇది కేవలం ఒక రాజు చనిపోవడం కాదండి. గ్రీసు నుంచి ఇండియా దాకా అంత పెద్ద సామ్రాజ్యం ఇప్పుడు పాలకుడు లేకుండా మిగిలిపోయింది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? ఈ ఒక్క ప్రశ్నే ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసింది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. పాలకుడు లేని ప్రపంచం ఇదొక పెద్ద పవర్ వాక్యూమ్ క్రియేట్ చేసింది. అసలదెలా జరిగిందో చూడ్డా. ఆ గందరగోళం ఏ రేంజ్లో ఉందో చూడండి. ఒకవైపు గ్రీస్ నుంచి మరోవైపు ఇండియా వరకు విస్తరించిన మహాసామ్రాజ్యం. కాని దానికి వారసుడు లేడు. నెక్స్ట్ ఎవరు రాజవ్వాలో చెప్పే ప్లాన్ కూడా లేదు. దీంతో పవర్ ఎవరి చేతిలో ఉందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇది మొత్తం అరాచకానికి దారితీసింది. ఎలాగైతే ప్రకృతి శూన్యతను ఇష్టపడదో, పవర్ కూడా అంతే. ఆ ఖాళీని భర్తీ చేయడానికి అలెగ్జాండర్ కింద ఉన్న పవర్ఫుల్ జనరల్స్ అందరూ వెంటనే రంగంలోకి దిగారు. ఇంకేముంది, దశాబ్దాల పాటు సాగే ఒక భయంకరమైన యుద్ధానికి ఇక్కడే బీజం పడింది. ఈ పోరాటంలో మెయిన్ ప్లేయర్స్ని డయాడోకై అని పిలుస్తారు. అంటే గ్రీకులో వారసులు అని అర్థం.
వీళ్లంతా ఒకప్పుడు అలెగ్జాండర్ కింద పనిచేసిన నమ్మకమైన చాలా టాలెంటెడ్ జనరల్స్. నిన్నటిదాకా ఫ్రెండ్స్గా ఉన్నవాళ్లు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. వీళ్లలో మొదటివాడు చాలా పవర్ఫుల్ యాంటిగోనస్. అపారమైన మిలిటరీ అనుభవం ఉంది ఇతనికి. మొత్తం అలెగ్జాండర్ సామ్రాజ్యాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నది ఇతని డ్రీమ్. ఇక రెండో వ్యక్తి టోలిమీ. ఇతను కేవలం ఫైటర్ కాదు, చాలా తెలివైన స్ట్రాటజిస్ట్. సామ్రాజ్యం మొత్తం కోసం కొట్లాడటం కంటే ఈజిప్ట్ లాంటి సేఫ్ అండ్ రిచ్ ఏరియాని పట్టుకుని అక్కడ తన రాజ్యాన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలని ప్లాన్ చేశాడు. ఫైనల్గా సెల్యూకస్. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ముఖ్యంగా ఇతని గురించే. స్టార్టింగ్లో చూస్తే ఇతను మిగతా వాళ్లంత పవర్ఫుల్గా అనిపించలేదు, కానీ ఇతని ప్లాన్ వేరు. సరే, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక జనరల్ యొక్క లాంగ్ గేమ్. సెల్యూకస్ తన ప్రత్యర్థుల కన్నా డిఫరెంట్గా ఎలా ఆలోచించాడో చూద్దాం. అతను షార్ట్ టర్మ్ గెలుపుల కోసం పాకులాడకుండా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ని ఎంచుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెల్యూకస్ జర్నీ వెంటనే విజయంతో స్టార్ట్ అవ్వలేదు. అతను ఓడిపోయాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సొచ్చింది. చాలామంది కథ ఇక్కడితో అయిపోతుంది, కానీ సెల్యూకస్ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇది లక్ కాదు, ఇదొక పక్కా ప్లాన్. ఎవ్వరికీ కనపడకుండా ఉన్నప్పుడు అతను ఊరికే దాక్కోలేదు. చాలా ఓపికగా కరెక్ట్ ఫ్రెండ్స్ని వెతుక్కున్నాడు. సీక్రెట్గా తన సైన్యాన్ని మళ్లీ రెడీ చేసుకున్నాడు. ఇక సరైన టైం కోసం ఒక వేటగాడిలా వెయిట్ చేశాడు. ఇక్కడే మనకు అసలు తేడా కనిపిస్తుంది. మిగతా జనరల్స్ అంతా పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తూ ఫాస్ట్గా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చూశారు, కానీ సెల్యూకస్ మాత్రం ఈ గొడవంతా సద్దుమణిగే వరకు వెయిట్ చేశాడు. తన పవర్ని వేస్ట్ చేయకుండా నెమ్మదిగా స్టడీగా తన సామ్రాజ్యాన్ని కట్టుకున్నాడు. మరి సెల్యూకస్ వేసిన ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వర్కౌట్ అయిందా? అతని ఓపిక వల్ల ఏం దక్కింది? ఇప్పుడు ఆ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. అతని ఓపిక అద్భుతంగా పనిచేసింది. బాబిలోన్ని మళ్లీ గెలిచిన తర్వాత అతను ఆగలేదు. ఇక ఒకదాని తర్వాత ఒకటిగా పర్షియా, మెసొపొటేమియా, సెంట్రల్ ఆసియాలోని పెద్ద పెద్ద ప్రాంతాలన్నిటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అలా చరిత్రలో నిలిచిపోయే ఒక కొత్త పవర్ఫుల్ సామ్రాజ్యం పుట్టింది. అదే సెల్యూసిడ్ సామ్రాజ్యం. ఈ టైంలైన్ చూడండి ఒకసారి. అలెగ్జాండర్ చనిపోయిన దాదాపు 10 ఏళ్ల తర్వాతగానే సెల్యూకస్ తన పవర్ని తిరిగి సంపాదించలేకపోయాడు. ఇక తనను తాను రాజుగా ప్రకటించుకోవడానికి ఏకంగా 18 ఏళ్లు పట్టింది. ఇది ఇన్స్టెంట్ సక్సెస్ కాదు, ఇది ఓపికతో పక్కా స్ట్రాటజీతో సాధించిన గెలుపు. అంటే ఒకప్పుడు ప్రాణభయంతో పారిపోయిన ఒక జనరల్ ఇప్పుడు ఆ కాలంలోనే అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒకడిగా నిలబడ్డాడు. అతని జర్నీకి ఇంతకంటే మంచి సమ్మరీ ఏముంటుంది? సరే, ఫైనల్గా ఈ చారిత్రక కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటి? ముఖ్యంగా ఈ రోజుల్లో లాంగ్ టర్మ్ ప్లానింగ్లో దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో మనం నేర్చుకోవాల్సిన కీ లెసన్ ఇదే. అది పాతకాలపు సామ్రాజ్యాలైనా ఇప్పటి కార్పొరేట్ వరల్డ్ అయినా పవర్ చేతులు మారేటప్పుడు గందరగోళం కామన్. అసలైన విన్నర్ స్టార్టింగ్లోనే స్ట్రాంగ్గా ఉన్నవాళ్లు కాదు. ఎవరు ఆ గందరగోళంలో నిలబడతారో, సిచ్యువేషన్కి తగ్గట్టు తమ ప్లాన్ని మార్చుకుంటారో, కరెక్ట్ టైం వచ్చినప్పుడు దెబ్బ కొడతారో వాళ్లే చివరికి గెలుస్తారు. అందుకే మన ముందున్న చివరి ప్రశ్నే ఇదే. ఎలాంటి అస్థిరమైన పరిస్థితుల్లోనైనా మనకు చివరికి ఉపయోగపడేది అప్పటికప్పుడున్న బలమా లేక ఓపిక? సెల్యూకస్ కథ మనకొక క్లియర్ ఆన్సర్ ఇస్తుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద యుద్ధాలు గెలవడానికి పదునైన కత్తికన్నా ఏమాత్రం చెదరని సహనం చాలా ఎక్కువ అవసరం. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. కొన్నిసార్లు చరిత్రలోని ఓ పెద్ద అధ్యాయం మొత్తం కేవలం ఒకే ఒక సింపుల్ వాక్యంలో ఇమిడిపోయి ఉంటుంది. అవును, ఈరోజు మనం అలాంటి ఒక వాక్యం లోపలికి తొంగిచూసి దాని వెనక దాగి ఉన్న అసలు కథేంటో తెలుసుకోబోతున్నాం. ఇదిగో ఈ వాక్యం చూడడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇది కేవలం అక్షరాల కూర్పు కాదు. దీన్ని మనమొక చారిత్రక ఆధారంగా చూడాలి. మరి ఇది మనకు ఏం చెప్పాలనుకుంటోంది? సరే పదండి, దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. అయితే ఇంత పెద్ద విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి? సింపుల్, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. మనం కూడా సరిగ్గా అదే పని చేద్దాం. ఈ వాక్యంలో ఉన్న ప్రతి భాగాన్ని విడివిడిగా పరిశీలిద్దాం. సరే, మన పరిశోధనలో మొదటి స్టాప్ ఈ తేదీ. కేవలం ఒక నంబర్లా కనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 321. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇప్పటినుంచి దాదాపు 2300 సంవత్సరాల క్రితం. అంత పాత విషయం అన్నమాట. వినడానికి ఏదో నెంబర్లాగే ఉన్నా ఎంత పెద్ద కాలమో కదా. అసలు ఇంత పెద్ద చారిత్రక సంఘటనని ఒకే ఒక్క సంవత్సరంలో ఖచ్చితంగా ఇలా జరిగింది అని చెప్పగలమా? అంటే ఒక పెద్ద సామ్రాజ్యం ఒక్క రోజులో లేదా ఒక్క సంవత్సరంలో పుట్టేస్తుందా, లేక అది ఒక నెమ్మదైన ప్రక్రియనా? ఈ ప్రశ్నని గుర్తుపెట్టుకోండి. సరే, ఎప్పుడు అనే ప్రశ్న నుంచి ఇప్పుడు ఏమిటి అనే దానిపై మన దృష్టిని మారుద్దాం. ఆ వాక్యంలోని తర్వాతి భాగమేంటో చూద్దామా? మౌర్య సామ్రాజ్యం. ఈ 2 పదాల్ని చూడండి. మౌర్య ఇదొక వంశం పేరు, ఓకే, కాని సామ్రాజ్యం ఈ పదానికి చాలా బరువుంది కదా. ఇది మామూలు రాజ్యం కాదు. అంటే ఓ పెద్ద భూభాగం, తిరుగులేని అధికారం, పూర్తి కంట్రోల్, వీటన్నిటినీ సూచిస్తుంది. మన దగ్గరున్న వాక్యమేంటి? మౌర్య సామ్రాజ్య స్థాపన. స్థాపించడమంటే రూల్ని ఎస్టాబ్లిష్ చేయడం. మరి పాలన స్థాపించడమంటే అసలు అర్థమేంటి? ఏదో టైటిల్ పెట్టుకోవడం కాదు గదా. ఇది యాక్టివ్గా అధికారాన్ని, కంట్రోల్ని చేతుల్లోకి తీసుకునే ప్రాసెస్ అన్నమాట. పాలన అంటే ఒక రాష్ట్రం, ప్రజలు లేదా ఒక ప్రాంతం మీద అధికారం లేదా కంట్రోల్ని ఉపయోగించడం. సో క్రీస్తుపూర్వం 321లో స్థాపించబడింది ఇదే అనమాట. అంటే ఒక సిస్టమ్, ప్రజల్ని, ప్రాంతాల్ని పరిపాలించే ఒక అఫీషియల్ స్ట్రక్చర్.
ఓకే, మనం తేదీ గురించి చూశాం, పేరు గురించి చూశాం, పాలన అంటే ఏంటో కూడా చూశాం. కానీ ఈ ముక్కలన్నీ కలిసి మనల్ని అసలు వాక్యంలో ఉన్న ఓ చాలా ముఖ్యమైన చిన్న డీటెయిల్ దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఈ స్థాపన అనేది ఒక్కరోజులో జరిగిపోయిన సంఘటన, లేక చాలా కాలంగా జరుగుతున్న ఒక పెద్ద ప్రాసెస్కి అధికారికంగా ఒక పేరు పెట్టిన క్షణమా? విచిత్రమేంటంటే ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరున్న ఇంకో సోర్స్ టెక్స్ట్లోనే ఉంది. అక్కడే ఉందంటే మౌర్య పాలన యొక్క అధికారిక ప్రారంభం. విన్నారా? ఇక్కడ అధికారిక అంటే అఫీషియల్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ రెండింటి మధ్య తేడాని గమనించండి. ఒకవైపు ఒకే ఒక్క క్షణం, అంటే క్రీస్తుపూర్వం 321లో ఖచ్చితంగా జరిగిపోయిన ఒక ఈవెంట్. మరోవైపు ఒక అధికారిక ప్రారంభం. ఈ అధికారిక అనే పదం ఏం చెప్తోందంటే ఆ మార్పులు బహుశా ఆ 321 కన్నా ముందే మొదలయ్యుండొచ్చు, కానీ ఆ సంవత్సరంలో దానికి అఫీషియల్ స్టాంపు పడిందన్నమాట. సరే, ఇన్ని ముక్కలుగా విడదీసి చూశాక వీటన్నింటినీ మళ్ళీ కలిపి చూద్దాం. ఆ తేదీ, ఆ పేరు, ఆ అధికారిక అనే మాట, వీటన్నిటినీ కలిపితే మనకసలు ఏమర్థమవుతోంది? ఆ ఒక్క వాక్యం మనకు ఖచ్చితంగా చెప్పే విషయాలివి. 1. ఒక కొత్త పాలన మొదలైంది. 2. దాన్ని మౌర్య సామ్రాజ్యం అని పిలిచారు. 3. దాని అధికారిక ప్రారంభ తేదీ క్రీస్తుపూర్వం 321. సింపుల్, ఒక కొత్త పవర్ అఫీషియల్గా సీన్లోకి వచ్చిన మూమెంట్ అది. అయితే ఈ వాక్యం పని అంతేనా? జస్ట్ ఒక ఫ్యాక్ట్ చెప్పడమేనా? చరిత్రలో ఇలాంటి తేదీల్ని, వాక్యాల్ని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? కేవలం ఎగ్జామ్స్లో రాయడానికా? లేదా అసలు విషయం వేలే ఉందా? బహుశా ప్రతి పెద్ద కథకి ఒక ఖచ్చితమైన స్టార్టింగ్ పాయింట్ కావాలి కదా. క్రీస్తుపూర్వం 321 అనేది మౌర్యులనే ఆ పెద్ద కథకి మనం పెట్టుకున్న ఫస్ట్ చాప్టర్ పేరు లాంటిదే. అంటే చరిత్రను మనం ఎలా చూస్తాం, ఎలా గుర్తుపెట్టుకుంటామనేదే ఇక్కడ అసలు పాయింట్. కాస్త దీని గురించి ఆలోచించండి.